ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెననెను. God is spirit, and they that worship him must worship him in spirit and in truth. దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీకి బోధిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. సమరయలు లెక్కలేనివారు, విలువలేనివారు. కానీ ప్రభువుకి లెక్కలేని వారే కావాలి, విలువలేని వారే కావాలి, పడిపోయిన వారే కావాలి, కృంగిన వారే కావాలి, ఒంటరైపోయిన వాళ్లే కావాలి, రోగియే కావాలి, ఏకాకి అయిపోయి ఏడుస్తున్నవాడే ప్రభువుకి కావాలి. ఎందుకంటే ఆయన జీవాహారమునిస్తాడు, ఆయన జీవజలాన్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ స్త్రీ ఆయనను అడగకపోయినను ఆ స్త్రీ రక్షణ కొరకు, ఆ స్త్రీకి మేలు చేయటం కొరకు ప్రభు ఆమె కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. యాకోబు బావి కాడ. ఇదే అధ్యాయము 4వ వచనంలో నుండి ధ్యానించుకుందాము. ఏం జరిగిందో తెలుసుకుందాము. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసియున్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగెను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళుచుండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఏలై అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములనిచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడా స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును? తానును తన కుమారులును పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై
వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుట కింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. సత్యమే చెప్పితివి అనెను. అప్పుడా స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నదని, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చియే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని మేమెరుగుదుము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు, నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మెస్సయ్యయుండి, రక్షకుడయ్యుండి, అభిషక్తుడయ్యుండి ఒక విధవరాలిని రక్షించడం కోసం ఒక బావి దగ్గర ఎండలో కూర్చొని ఎదురు చూశాడు. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదండి. నశించిపోతున్న దానిని వెతకి 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 రక్షించడానికొచ్చిన ఒకే ఒక్క దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నశించుచున్న దాన్ని వెతకి రక్షించే ఒకే ఒక్క మన దేవుణ్ణి మనందరం బలంగా ఆరాధించాలి. అనేక మంది ద్వారా ఆరాధింప చేయాలి. ఎందుకంటే అనేక మందికి రక్షణ కావాలి. నేను సేవ చెయ్యడానికి వచ్చాను గాని సేవ చేయించుకోవడానికి రాలేదని ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగాడు. ఎంత తగ్గింపో. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయననే మనం ఆరాధించాలి. యేసునే ఆరాధించాలి. ఆయన చెప్పిన కాలం సమీపించినది ఏమిటంటే, దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, స్తోత్రాలు. అయ్యా, నిన్ను మేము ఆరాధించాలి అంటే ఆత్మతో ఆరాధించాలి తండ్రి. సత్యము నిజముతో ఆరాధించాలి నాయన. అబద్ధముగా ఆరాధించకూడదు. ఎందుకంటే నువ్వు సత్యమై ఉన్నావు తండ్రి. నీవు
దేవుడు ఆత్మ అయి ఉన్నారు తండ్రి. అందుకని మిమ్మును ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆ గొప్ప పరలోక భాగ్యం మాకివ్వండి తండ్రి. నీ రాకడతో వచ్చినప్పుడు దేవా మా అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ రోజంతా నీ బిడ్డలకు తోడయ్యుండుమని, వారు చేస్తున్న ప్రతి పనిలో విజయమును దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.